నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం గురించి తెలుసుకుందాము. అయితే అసలు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఏం చెప్పారు? అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కటొక్కటి తెలుసుకుందాము. అయితే కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడము యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణాల పురుషులు సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాల్లోనూ భవిష్యత్తును తెలుసుకుని జరగబోయేటివి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రడామస్. అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారే. కాలజ్ఞానము ఒక విధంగా జ్యోతిష్యం వంటిదేనని చెప్పుకోవాలి. జ్యోతిష్యము గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిష్యంలోనూ అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో నాడీ జ్యోతిషము, హస్త సాముద్రికము తదితరాలు ఉన్నాయి. కాలజ్ఞానము జ్యోతిషానికి విభిన్నమైనది. ఇది ఒక దేశ, ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు మరియు ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననము, వారి జీవనము, ఇలాంటి సంగతులను ఎన్నింటినో వివరిస్తూ ఉంటుంది. నాస్ట్రడామస్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చేసింది సరిగ్గా ఇదే. అయితే నాస్ట్రడామస్ చెప్పిన, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన వారి జ్యోతిషాల్లో గర్భంగా ఉంటాయి. నాస్ట్రడామస్నే ఉదాహరణగా తీసుకుంటే హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన ఈ నాస్ట్రడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధీ హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు ఈ నాస్ట్రడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన వాటిలో కొన్ని సూటిగా ఉంటే మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇక ముందు జరగవలసి ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఉన్న వాటిలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న విషయము కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని అనేది. అయితే కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా, లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుతుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన మనోనేత్రంతో దర్శించారు. జలప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లుగా వారు ఊహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి విపరీత పరిణామాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించినటువంటి మహాజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో జన్మించారు. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపవాదాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా క్రీస్తు శకము 1600-1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చునని కొందరి అంచనా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే, ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం మాత్రము భవిష్య సూచికగా అత్యధిక శాతం హిందువులు నమ్ముతారు. మరియు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నీవెవరివి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించినప్పుడు సర్వశక్తివంతుడైనటువంటి కాలుడను నేనే అని జవాబిచ్చాడు. ఆ కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన మరియు సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు
కాలుని అధీనంలో ఉంటాయి. కనుక సృష్టి మొత్తం కాలము అధీనంలోనే ఉంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే ఈ కాలపురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది. అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అందువల్ల ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం ఇప్పటికీ కూడా అత్యధికులకు అనుసరణీయంగా ఉంటుంది. కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి ఇప్పుడు తెలుసుకుందాము. అందులో ఒకటి, కాశీపట్న దేవాలయము 40 రోజులు పాడుపడుతుంది అని భవిష్యవాణి చెప్పాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అది ఎలా నిజమైందో ఇప్పుడు చూద్దాము. 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. అప్పుడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రము దర్శించేందుకు భక్తులెవరూ కూడా వెళ్ళలేదు. రెండవది, ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది. అలా ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. తెర మీది బొమ్మలు గద్దెలెక్కుతారు అంటారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతము సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వచ్చేస్తున్నారు. మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రంగం నుంచి వచ్చిన వారే. మరియు చిరంజీవి, విజయశాంతి, జమున, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు. రాజరికాలు, రాజుల పరిపాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాజరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులును. ఈ మంత్రులు వారసత్వంలాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే అధికారంలోనికి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన మాట అక్షరాలా నిజమైంది. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రము కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగితే రాడ్ వేస్తూ ఉన్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతూ ఉన్నారు. మరియు గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపురూపమైన శస్త్రచికిత్సలు జరుగుతూ ఉన్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము, మనుషుల్ని పుట్టించే యంత్రాల్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. బహుశా భవిష్యత్తులో కనుగొనరేమో, నమ్మకం కూడా లేదు. రావణ కాష్టంన కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెడతాదని రావణుని దేశం కంటే శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలికొన్న విషయము మనందరికీ కూడా తెలిసిందే. వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా చాలా వరకు నిజమయ్యాయి. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించి, ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి వీరంబొట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీరభోజ్యరాయలు, తల్లి పేరు వీరపాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. మరియు ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. అద్భుత తత్వవేత్త ఆదిశంకరాచార్యుల వలనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. అప్పుడు తండ్రి మరణించిన కొద్ది కాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకొని తల్లి అనుమతిని కోరాడు. తల్లి పుత్రప్రేమ వల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు. అలా అశాశ్వతమైన ఈ దేహం కోసము, బంధాలు అనుబంధాల కోసము ప్రతి క్షణము తప్పించడము వృధా ప్రయాస అని తెలియజెప్పాడు. శరీరతత్వం ఎలా ఉంటుంది? ఈ భౌతిక శరీరము ఆకాశము, గాలి, అగ్ని, నీరు, పృథ్వీ అనే 5 అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. వేదాల్లోనూ కూడా ఇదే ఉంది. పంచభూతాల కలయికతోనే నేను అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్థం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి
జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమవుతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నాము. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం అనేది. అలా మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మన మేధస్సుకు అర్థమవడానికి కారణము తత్వమే అవుతుంది. ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి. ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. కనుక ఆత్మ అనేది నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతేకాని తప్పనిసరిగా నువ్వు ఈ దిశలో వెళ్ళు అని ఆదేశించదు. అలా ఈ విషయము బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి భౌతికంగా ఎంతటి గొప్పవాడైనా కూడా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరమబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వారికి దుఃఖము తగ్గుతుంది అని తల్లికి వివరించాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాశ్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు, పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు. ఈ బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు. తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయలుదేరినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారు బనగానపల్లెకు చేరారు. ఆ రోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. అప్పుడు రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్నటువంటి అచ్చమ్మ అనే స్త్రీ ఇంటి ముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ప్రొద్దున్నే అచ్చమ్మ గారు తన ఇంటి అరుగు మీద పడుకున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని చూశారు. ఈ సన్యాసి ఎవరు అని కుతూహలం కలిగి ఆయనను వివరాలు అడిగారు. అప్పుడు తాను బతుకు తెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలిచానని చెప్పగా తన దగ్గర ఉన్నటువంటి గోవులను తోలుకుతి వెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణము ఆయన్ను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు. అలా ప్రతిరోజు గోవులను తీసుకువచ్చి వాటిని పొలంలో వదిలిపెట్టి మనసు కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. అలా ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నింటికి అక్షర రూపం కల్పించేవారు. కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు. తాను కాలజ్ఞాన గ్రంథం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మ గారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోనికి వెళ్ళిపోతూ ఉండేవి. అలా జరగకుండా ఉండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ఈ వలయం దాటి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని గోవులను ఆదేశించాడు. ఆ తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రము ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకొని కొండకు బయలుదేరారు వీరబ్రహ్మేంద్ర స్వామి. యథాప్రకారము గోవుల చుట్టూ ఒక వలయం గీసి కాలజ్ఞానం రాసుకునేందుకు తాటి ఆకులు, చెట్లు, ముళ్ళు కోసుకొని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అప్పుడు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి
ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన దగ్గర గోవుల కాపరిగా పనిచేస్తూ ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ. కానీ గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి భయపడింది. తపస్సు చేస్తూ ఉన్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తూ ఉన్నటువంటి బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికే ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులను తోలుకొని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి తెలియక తాను చేసిన తప్పులన్నింటినీ మన్నించమని కోరింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అన్నారు, నాకు దూషణైనా భూషణైనా ఒక్కటే, నీవైనా తల్లి అయినా ఒక్కటే, ఈ ప్రపంచంలోని జీవులన్నీ కూడా నాకు సమానమే అని చెప్పిన బ్రహ్మంగారికి తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ. ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది అచ్చమ్మ. వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రము యథాప్రకారము కాలజ్ఞానాన్ని రాసి అచ్చమ్మ గారి ఇంట్లో ఒక చోట పాతి పెడుతూ ఉండేవారు. అలా ఒక శుభదినాన అచ్చమ్మ గారిని ఈశ్వర క్షేత్రమైనటువంటి యాగంటికి తీసుకుని వెళ్ళారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. అలా వాటన్నిటికీ కూడా సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వాటిలో ఒకటి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనగా అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, పరమాత్మ ప్రపంచంలో అణువణువున ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో అన్నింటిలోనూ ఆయన నివాసం ఉంటుంది అని చెప్పగానే అచ్చమ్మ ఇంకొక సందేహాన్ని వెలిపుచ్చింది. అది ఏంటి అంటే, దేవుని తెలుసుకోవడం ఎలా అనగడగ్గా, దేవుని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానము శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. కనుక ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను తెలుసుకోవడమే. కనుక దేవుని ఏ రూపంలో మనం చూడగలము? స్త్రీయా లేక పురుషుడా అని అడగ్గా పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు, మనం ఏ విధంగానూ నిర్వచించలేము అని ఈ విధంగా అచ్చమ్మ గారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు. తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన బోధనలను వివరిస్తూ క్షీణించిపోతూ ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడి పాపాత్మలను శిక్షించేందుకు నేను 5000 ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. అప్పుడు నా భక్తులందరూ కూడా తిరిగి నన్ను చేరుకుంటారు. దీనికి ఇంకా చాలా సమయం ఉంది, 100 ఏళ్ళు జరగాల్సి ఉంది చెప్పి విజయనగరము కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగొందుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది. ఇది ఒక చారిత్రక వాస్తవము. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతఃకలహాలు ఏర్పడి అసమర్థులు భోగలాలసులై చక్రవర్తుల నేతలుగా మారారు. మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహాసామ్రాజ్యము బలహీనమవడం ప్రారంభించింది. అలా మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్ణాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. వెంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడికి వస్తాయి. కృష్ణా, గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. తూర్పున పడమర వరకు ఆకాశంలో యోజన ప్రయాణం వెడల్పుగా చీరకట్టినట్లుగా కనబడుతూ ఉంది. ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు
ఆకాశాన్ని కప్పివేసినట్లు కనబడ్డాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు. ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లించడము ప్రారంభమైంది. ఆ విధంగా అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది. అలా ఆయనకు ఒక శిష్యగణం తయారైంది. తన శిష్యులకు భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు. అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడము. అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు. అతడి పేరు బ్రహ్మానందరెడ్డి. అతనికి అంధత్వం ఉండేది. ఎంతమంది వైద్యులను సంప్రదించినా కూడా అతనికి ఇక చూపు రాదని తేల్చి చెప్పేసేవారు. అలా అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది. అప్పుడు అతనికి పూర్వజన్మ కర్మం వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు. అప్పుడు దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగ్గా తగిన సమయంలో ఆ పని చేస్తానని, అప్పటి వరకు ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు. ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు. ఆయనకి తన కాలజ్ఞానం వివరించాలని నిర్ణయించుకున్నారు. ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు. తల్లి, నీ కుమారుడు గత జన్మలో ఓ మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు. కాబట్టే ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను అని అన్నాడు. ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డిని అతని నేత్రాలను స్పృశించారు. అప్పుడు బ్రహ్మానందరెడ్డికి అప్పటి నుంచి కళ్ళు మళ్ళీ కనబడడం ప్రారంభమైంది. అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానంలో ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంఘటనలు గతంలో అచ్చమ్మకు చెప్పినట్లుగానే కనబడుతూ ఉన్నాయి. ఎంతోమంది మార్పులం ఉన్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు. గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు. అలా గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది. శ్రీకృష్ణుని నిర్యాయమును జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తూ ఉంటే దారిలో చోరులు అర్జునుడి మీద అతని సైన్యం మీద దాడి చేస్తారు. అలా వారి మీద తన మహాస్త్రాలను ప్రయోగించదలుచుకున్నప్పటికీ ఒక అస్త్రం కూడా గుర్తుకు రాక నిస్సహాయకుడై నిలబడిపోతాడు అర్జునుడు. అదంతా కూడా కలియుగ ప్రభావమే అని చెప్పాడు వ్యాసుడు. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయని, ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చునని కొందరి అభిప్రాయము. అయితే ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి. ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగాడినటువంటి మహాకాయులైన సర్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనో ఎంతోమంది మనుషులు మరణిస్తూ ఉన్నారు. అలాంటిది ఉల్క పడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చును. మరియు విచిత్రమైన వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లుగా, నిల్చున్నవారు నిల్చున్నట్లుగా హతమారిపోయారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి. నీటి యందు చేపలు తాము చచ్చుతామని తలచి బయటకు వస్తాయి. మరియు పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అర్చి మాయమవుతుంది. శ్రీశైల శిఖరాన అగ్నివర్షం పడుతుంది. నందీశ్వరుడు రంకెలు వేస్తాడు. కనకనమని కాలు దువ్వుతాడు. మరియు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది. ఇది పురాణాల్లో ఉంది. అశరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నో సందర్భాల్లో మనం పురాణాలు, ఇతిహాసాల్లో కూడా చదువుకున్నాం కదా. బహుశా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి. ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. బ్రహ్మంగారు గ్రామాల్లో, పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది అని చెప్పారు. అలా రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు. వివిధ రసాయనాలు, వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపు రంగు వర్షం పడుతుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. మరియు సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుడతాడు అని
అతడు నేనే భగవంతుడను, నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరు సీమ మొత్తము కూడా నీట మునిగి ఉంటుంది. తుఫాను సమయంలో నెల్లూరు మొత్తము జలమయం అవటము అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా. మరియు నవాబు కాలజ్ఞానం వినిపించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జ్ఞానం గురించి, మహిమల గురించి బనగానపల్లె నవాబు విన్నాడు. అతనికి నమ్మకం కలగలేదు. అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పేవి సత్యాలో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాక తన భటుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు. అప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళి నమస్కారం చేసి స్వాగతం పలికాడు. ఆ తర్వాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టారు. నవాబు తన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లు, పలహారాలు తెప్పించాడు. అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు నవాబు. అలా నవాబు ఆదేశాన్ని అనుసరించి సేవకుడు కొన్ని మాంసపు ఖండాలను పళ్ళెంలో ఉంచి వాటిపై వస్త్రం కప్పి వినయంగా స్వామివారికిచ్చారు. అయితే ఆ పళ్ళెంపై ఉన్న వస్త్రాన్ని తీస్తే తాను ఫలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు. అలా ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు. నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పళ్ళెంలో పుష్పాలున్నాయి. ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్ర స్వామివారు నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లె నవాబు నమ్మక తప్పలేదు. అప్పుడు వెంటనే నవాబు క్షమాపణ చెప్పుకున్నాడు. తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు. బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించాడు. ఆయన చెప్పినటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైనవి: విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది అని. ఈ విషయం యథార్థంగా జరిగింది. మరియు గుంటూరు జిల్లా చేప్రోలు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈత చెట్టు అచ్చము బ్రహ్మంగారి కథనాన్ని పోలి ఉండేది. రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది. మళ్ళీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది. అలా ఈ వింత చెట్టు గురించిన విషయము అప్పట్లో ఫోటోలతో సహా దినపత్రికల్లో కూడా ప్రచురితమైంది. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చారడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చచ్చిపోతారు అని ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతూ ఉన్నాయి. అలా 5 ఏళ్లలో కిలో బియ్యము 100 రూపాయలు పలికినా కూడా ఆశ్చర్యం లేదు. అలా ఆకలి చావులు ఎక్కువయ్యాయి. కొన్నాళ్లకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో. కాబట్టి బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ కూడా నిజాయితీతో, నిర్భీతితో చెప్పారు. అప్పుడు నవాబు గారు సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా ఈ కింద చెప్పబడినవి అర్థమవుతుంది. 1000 సంవత్సరాలకి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ కూడా మిగలరు. ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు అని. బనగానపల్లె నవాబు పరిపాలన క్రమంగా నాశనమవుతుంది. అతనికి వచ్చే ఆదాయం కూడా క్షీణిస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడము పూర్తయిన తర్వాత ఆయనకు 70 ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు. తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరలా తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు. దేశాటనకు బయలుదేరిన బ్రహ్మంగారికి 1 సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలి అనే కోరిక పుట్టింది. అప్పుడు తన కోరికను భక్తులు, శిష్యులకు చెప్పారు. అయితే వారెవరూ కూడా దీనికి ఒప్పుకోలేదు. కానీ అదంతా కూడా ఆ సర్వేశ్వరుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని, తన ప్రకటనను ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని నచ్చచెప్పారు స్వామివారు. ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు. ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లె చేరుకున్నారు. ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ ఆయన ఒక మారుమూల వడ్రంగి మాదిరిగా జీవించడము మొదలుపెట్టారు. అట్లా తన గురించి ఎప్పుడూ ఎవరికీ కూడా చెప్పుకోలేదు. ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో ప్రతి సంవత్సరము కూడా
వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగడము ఆనవాయితీగా వస్తుంది. దీనికోసం ఊళ్ళలో ఉన్న వారందరూ కూడా చందాలు వేసుకునేవారు. అయితే ఆ ఊరి పెద్దలు వడ్రంగి పనిచేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి అమ్మవారి జాతరకు చందా ఇవ్వమని కోరాడు. అప్పుడు తాను పేదవాడినని, తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన. పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో తాను జాతరకు ఏదో ఒకటి ఇవ్వగలనని, కానీ అందుకోసము అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు. అలా ఆ మాటల ప్రకారము అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్ళారు. గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు. అప్పుడు వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడులో నిప్పు తీసుకుని వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇచ్చింది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. కదా ఫ్రెండ్స్, మిగతా కదా మీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.